హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రేజ్ విత్ పుర్సీ. డే 19 ఇంకోసారి గ్రోత్ చూపించిన ది ఒడిస్సీ మూవీ. డే 7 మళ్ళీ డ్రాప్ అయిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. వాళ్ళ కొత్త మూవీస్ని అనౌన్స్ చేసిన నితిన్, అలాగే మౌలి అండ్ సందీప్ కిషన్. సో మన వీడియో మొదలెట్టడానికంటే ముందు ఒక విషయం మామ, చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒక్కసారి అయితే మన ఛానల్కి విజిట్ చేయండి. మీకు కానీ కంటెంట్ నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది మాకు కూడా కొంచెం మోటివేషన్లా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మామ. మన వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ డే కంటెంట్ పైన వీడియో కాల్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. సో అన్నిటికంటే ముందు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ గురించి మాట్లాడేదైతే, ఈ మూవీ డే 5 23 కోట్ల దాకా అయితే నెట్నే కలెక్ట్ చేసింది. డే 6 అయితే 10% దాకా అయితే డ్రాప్ అయిందని చెప్పవచ్చు. ఈ మూవీ డే 6కి గాను ఇంగ్లీష్లో 12 కోట్ల దాకా నెట్ని, హిందీలో 8 కోట్ల దాకా అయితే నెట్ని కలెక్ట్ చేసింది. కన్నడ, మలయాళంలో అయితే మొత్తం కలిపి 5 కోట్ల దాకా అయితే నెట్ని, తమిళ్లో 1,20,00,000 దాకా అయితే నెట్ని, అలాగే తెలుగులో 75 లక్షల దాకా అయితే నెట్ని కలెక్ట్ చేసింది. ఒక్క హిందీలో తప్ప ఇంకన్నిట్లోనూ బిలో 30% ఉంది మా ఆక్యుపెన్సీ అయితే. హిందీలో అయితే 80%కి పైగానే కుమ్మేస్తుందనే చెప్పొచ్చు. ఇక దీంతో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఓవరాల్ 6 డేస్ నెట్ అయితే ఇంగ్లీష్లో 165 కోట్లకైతే చేరుకుంది, హిందీలో 108 కోట్లకైతే చేరుకుంది, కన్నడలో 27 లక్షలు, మలయాళంలో 38 లక్షలు, అలాగే తమిళ్లో 16 కోట్లు, తెలుగులో 13 కోట్ల దాకా అయితే చేరుకుంది. సో దీంతో ఓవరాల్ ఇండియా నెట్ అయితే 303 కోట్లకైతే చేరుకుంది మామ. ఈ మూవీ అయితే డే 6 ఇండియాలో 21 కోట్ల దాకా అయితే నెట్ని, అలాగే 25 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ టోటల్ ఇండియా గ్రాస్ వచ్చేసి 381 కోట్లకైతే చేరుకుంది మామ. మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకండి మామ, చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో దట్ అది మాకు కూడా కొంచెం పుష్లా ఉంటుంది న్యూ వీడియోస్ చేయడానికి. ఇక ది ఒడిస్సీ మూవీ అయితే నిన్న ఒక చిన్న గ్రోత్ అయితే చూపించింది అయితే చెప్పాలి. ఈ మూవీ అయితే నిన్న ఇంగ్లీష్లో 2 కోట్ల దాకా అయితే నెట్ని, హిందీలో 10 లక్షలు, తమిళ్లో 2 లక్షలు, తెలుగులో 1,00,000 దాకా అయితే నెట్ కలెక్ట్ చేసింది. దీంతో 19th డే టోటల్ నెట్ అయితే 2,15,00,000 దాకా అయితే గ్రాస్ వచ్చేసి 2,65,00,000 దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఒక వరల్డ్ వైడ్ నెట్ అయితే 154 కోట్లకైతే చేరింది, అలాగే గ్రాస్ వచ్చేసి 183 కోట్లకైతే చేరింది. ఫైనల్గా అయితే మనం ఇందాక కొన్ని వీడియోస్లో చెప్పుకున్నట్టు 210 కోట్ల గ్రాస్తోనే ఎండ్ అయ్యేలా ఉంది. ఇక రీసెంట్గా మౌలి అయితే తన సెకండ్ మూవీని అనౌన్స్ చేస్తాడు. ఈ మూవీ టైటిల్ వచ్చేసి దొంగన కొడుకు. అలాగే సందీప్ కిషన్ అయితే తన 33rd మూవీని అయితే అనౌన్స్ చేస్తాడు. ఈ మూవీని అయితే కరికాళ అని అయితే అనౌన్స్ చేశారు మూవీ టైటిల్ని అయితే. అలాగే మనం ఒక షార్ట్లో చెప్పుకున్నట్టు నితిన్ అయితే అలియాస్ రుక్మిణి అనే ఒక మూవీని అయితే తీస్తున్నాడు నాని ప్రొడక్షన్ హౌస్లో. అన్నిటికంటే మెయిన్గా ఫైనల్గా అయితే ది ప్యారడైజ్ మూవీ టీజర్ అయితే రేపు రిలీజ్ అవబోతుంది. మూవీ ఒక టీజర్ రిలీజ్ టైం అయితే ఇవాళ రిలీజ్ చేస్తామని అయితే చెప్పారు. ఇంకా అయితే రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేస్తున్న వెంటనే వీడియో అయితే పెడతాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మన వీడియో మీకు నచ్చితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ డే కంటెంట్ పైన వీడియో కాల్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ క్రేజ్. థ్యాంక్ యూ.